Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఆసియాలోనే రెండవ అతిపెద్ద జూ పార్క్ తిరుపతిలోనే ఉంది. కాకపోతే తిరుపతి జూ పార్క్లో గత కొన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి సింహాల మరణాలు జంతు ప్రేమికులని ఆవేదనకి గురి చేస్తుంది. అంటే తరచూ సింహాలు అక్కడ మృత్యువాత పడడంతో కొంత అనారోగ్యంతో చనిపోతున్నప్పటికీ కూడా అటు ఆ ఒక జూకు వచ్చేటువంటి సందర్శకులు కొంత ఆవేదనకి లోనవుతున్నారు. అంటే 3 నెలల వ్యవధిలోనే 3 సింహాలు చనిపోవడం నిజంగా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే నిన్న ఏదైతే ఒక సింహం అంటే 2017లో అదే జూ పార్క్లోనే జన్మించినటువంటి ఒక సింహము అనారోగ్యంతో మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే పెల్విన్లో ట్యూమర్లు తోక దగ్గర తీవ్ర గాయం అవడంతోనే ఆ ఒక సింహం చనిపోయినట్టయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ధృవీకరించారు. అంటే 1 సంవత్సరం నుంచి కూడా అది వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అంటే వారం రోజుల నుంచి ఆహారం తిండి పూర్తిగా కూడా లేనటువంటి పరిస్థితుల్లో అది డిహైడ్రేషన్కి గురై సింహం చనిపోయినట్టయితే సమాచారం అందుతోంది. అంటే 3 నెలల వ్యవధిలోనే ఇటీవల మనం చూసాం అనురాగ్ అనేటువంటి మగ సింహము మల్టీ ఆర్గాన్ సంబంధించినటువంటి వ్యాధితో పూర్తిగా కూడా అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. దానికి ముందు 23 ఏళ్ల సింహము కూడా అక్కడ చనిపోయినట్టయితే సమాచారం. అంటే మామూలుగా సింహాల లైఫ్ స్పాన్ 15 నుంచి 20 సంవత్సరాల వరకే ఉంటుంది. కాకపోతే అది అటవీ ప్రాంతంలో, ఇది జూ పార్క్ కాబట్టి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో అదేవిధంగా కేర్ టేకర్స్ అంతా కూడా దానికి ఎప్పటికప్పుడు ఫుడ్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సింహాలు వేటకి అలవాటు పడకపోయినా అక్కడ కొంత జూ సందర్శకులు వచ్చేటువంటి వారికి కొంత కనువిందు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. ఈ కారణంగానే దానికి కొంత లైఫ్ స్పాన్ అయితే పెరుగుతూ ఉంటుంది. కాకపోతే తిరుపతి జూ పార్క్లో మాత్రం ఈ ఒక్క సింహాలకి వివిధ వ్యాధులు సోకడము, ఆ వ్యాధుల కారణంగానే అవి తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతుండడంతో ఒక్కసారిగా కూడా అక్కడ వస్తున్నటువంటి జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ఒక్క సింహం ఏదైతే ఉందో అవంతా కూడా అనిమల్ రెస్క్యూ సెంటర్లోనే దాదాపు 3 నెలల పాటు కూడా ఉంది. వైద్యం పరిరక్షణలోనే సింహం చికిత్స తీసుకుంటున్నప్పటికీ కూడా దానికి కొంత మల్టీలెవెల్ ఆర్గాన్స్ చెడిపోవడంతోనే ఒక్కసారిగా చనిపోయినట్టయితే సమాచారం ఉంది. అంటే ఇటీవల మనం చూసాము ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తిని సింహము ఏ రకంగా దాడి చేసి చంపిందో మనం చూసాం. దాదాపు అంటే ఆసియాలోనే రెండవ అతిపెద్ద జూ పార్క్ అయినటువంటి తిరుపతిలో అటు తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కూడా చాలామంది జూకు వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా రకమైనటువంటి పక్షులు కావచ్చు, అంటే జంతువులు, క్రూరమృగాలు, పాములు ఇలాంటివి చాలా రకాలుగా అరుదైనటువంటి జీవాలు కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడ జూ పార్క్లో నిర్వహణ లోపమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యమో తెలియదు కానీ ఇలా జంతువులు మృత్యువాత పడడంతో కొంత అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా మరో సింహం చనిపోవడంతో ఒకంత జంతు ప్రేమికులంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. జూ పార్క్లో ఉన్నటువంటి సింహాలు కావచ్చు, అంటే పులులు ఇవన్నీ కూడా అరుదైన జాతికి చెందినటువంటి సంతతి కాబట్టి దాన్ని పర్యవేక్షణలో కావచ్చు, అంటే కొంత జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి విషయాన్ని మాత్రం ఇటు చాలామంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రకంగా జూ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.